వినాలి. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5గురు కోడళ్ళు ఉండేవారు. ఆ 5గురు కోడళ్లలో చివరిది, చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగినంత వరకు కూడా దైవంతోనే ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళైన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కొయ్యడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా ఆమెకు వీలుండేది కాదు. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువ ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారయ్యింది. పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో కలిసి అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తిని తీసి ఒత్తిని చేసి చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానికి దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కారం చేసింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపింది. ఊరు జనం చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకు లాగడానికి ఆమె కాళ్లను పట్టుకుంది. వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తర్వాత ఒకరుగా కాళ్లు పట్టుకుని ఉన్నారు. విమానం నుంచి కిందకు వెళ్లాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పాడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళింది. అప్పట్నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు